హాయ్ గైడ్స్, ఇక్కడ నేనైతే లంచ్‌లోకి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సో, ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ చాలా తొందరగా అయిపోతుంది. కాకపోతే వీడియోని నేను 2, 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడుతున్నాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఓన్లీ చికెన్, మటన్ బిర్యానీయే కాదండి. అప్పుడప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ కూడా చేస్తాను. సో, దానికోసం అయితే బాస్మతి రైస్‌ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసండి. ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో చాలా వాటర్ పోయాలి. మనం తీసుకున్న బియ్యాన్ని కుక్ చేస్తాం కదా! సో, దానికోసం అయితే ఇక్కడ వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇది లేదు, అది లేదు అని కాదు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. లేనిది స్కిప్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ క్విక్‌గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, క్విక్‌గా చేసి పెట్టాలంటే చికెన్ బిర్యానీ కంటే తొందరగా అయిపోతుందనమాట. సో, ఇక్కడైతే నేను అన్ని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసాను. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే కొంచెము ఘాటు అనేది మనకి రైస్‌కి పడితే బావుంటుంది. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుందనమాట. కొంచెం పుదీనా ఎక్కువనే పడుతుందండి బిర్యానీలో. ఇవన్నీ నేను తర్వాత తీసేస్తాను. ఇలాగే ఉంచాను. తర్వాత ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో, లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి రైస్ అనేది పుల్లలు పుల్లల్లాగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్. సో, మీ అందరికీ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో తెలుసు కాబట్టి అయితే నేను వీడియో షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఆయిల్ వేసాను. తర్వాత మీకు కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. టేస్ట్ చూస్తే కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట. సో, అంతవరకు వాటర్ వేసుకొని ఇందులో కొంచెం బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా వేస్తే రైస్‌కి పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇది లాస్ట్‌లో జాజికాయ. చాలామంది బిర్యానీస్ టేస్టీగా వస్తాయి అందరికీ, మాకెందుకు రాదు అంటే ఇదొక్క ఇంగ్రీడియంట్ అండి. జాజికాయ ఒక టేస్ట్ చూడండి. బిర్యానీ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. తర్వాత ఇంకా అట్లా వదిలేస్తే అది మసిలిపోతూ ఉంటుంది. చాలా వరకు మరిగిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిన తర్వాత మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ తీసేసేయాలి. ఇలా ఎందుకు తీస్తున్నాను అంటే మా పిల్లలు అలా ఉంటే మొత్తము స్పైసెస్తో పాటు ఉన్న రైస్ మొత్తం పక్కన పెట్టేస్తారు. సో, సగం రైస్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. తర్వాత 80% కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలి. ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడినాక కొంచెం సాల్ట్, అలాగే కొంచెము పసుపు వేసుకొని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి వేసేసుకొని మంచిగా టాస్ చేయాలి. కలిపేయొద్దు. కలిపేస్తే నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇలా టాస్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటే కలర్ మారుతుంది. సో, వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకా మనం మిగిలిన బిర్యానీ ప్రాసెస్లోకి